శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. ఒక నెలకు ముందు సూర్యమంగళానికి ఒక లెటర్ పంపి ఒక మహిళ ఏమడిగారంటే, స్వామి మీరు పొంతన చూసి మాత్రమే పెళ్లి చేయాలి, పొంతన చూసి పెళ్లి చేస్తేనే జీవితం బాగుంటుందని మీరు చెప్పారు. మా అబ్బాయికి పొంతన చూసి పెళ్లి చేశాము, కానీ ఆ జంట విడిపోయింది, డివోర్స్ అయింది. మరి పొంతన చూసి పెళ్లి చేసినప్పటికీ ఎందుకు విడిపోయారని ఆ లెటర్లో అడిగారు. దానికి నేను ఇప్పటి వరకు జవాబు చెప్పలేదు. ఇప్పుడు 2 రోజుల ముందు ఒక జాతకం చూశాను. ఒక కుర్రాడు, అతని జాతకం పంపారు. ఆ కుర్రాడికి పెళ్లి పెద్దలు కుదిర్చినది. అమ్మాయి ఇంటివాళ్లు అబ్బాయి ఇంటివాళ్లు కలిసి గొప్పగా పెళ్లి చేశారు. కానీ పెళ్లి జరిగి గురువారం నాడు పెళ్లి జరిగింది. ఆదివారం నాడు రిసెప్షన్ పెట్టారు. ఆ రిసెప్షన్ సమయంలో ఆ వేదిక మీద ఆ అమ్మాయి, వీడు నాకు నచ్చలేదు, వీడితో జీవితం నాకు ఇష్టం లేదు, వీడు నన్ను టచ్ చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఇక్కడే వీడి నుండి విడిపోతాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందట. వాళ్ళు, ఏంటి స్వామి ఇలా అయింది, ఏం చెయ్యాలి, తల తీసేసినట్టుగా అయింది, ఎవరికైనా అంతే కదా, వాళ్లకది పరువు తీసేసినట్టే కదా, పొంతన బాగుందని అందరూ చెప్పారట. నేను కూడా ఆ జాతకం చూశాను. నేను చూసినప్పుడు నిజంగానే 100% పొంతనుంది. నక్షత్రం పొంతన 8 ఉంది, జాతకం పొంతన బాగుంది. వాళ్ళు సింపుల్ ప్రశ్న అడిగారు. అదేమిటంటే, ఇప్పుడు ఏం చెయ్యాలి, డివోర్స్ తీసుకోవాలా లేదంటే కొంచెం వెయిట్ చేయాలా అని అడిగారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, అక్కడున్న కుర్రాడే ఈ జాతకం చూపించి అడిగాడు. వాళ్ళు అడిగింది ఒకే ప్రశ్న కదా, ఆ అమ్మాయి వద్దని చెప్పి వెళ్ళిపోయింది, ఇంకా వేచి ఉండడం ఎందుకు, విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవాల్సిందిగా నువ్వే చెప్పొచ్చు కదా అన్నాను. లేదు లేదు మీరే చెప్పాలి, వీడియో కాల్ చేస్తారంట అన్నాడు. సరే, అప్పుడే ఈ లెటర్, అంతకుముందు ఆ మహిళ పంపిన లెటర్ 2 డివోర్స్ కేసులే. సరే, అప్పుడు ఆ లెటర్ తీసి మరోసారి చూశాను. సరే, ఆ రెండింటికీ కలిపి ఇదే విధంగా మీకు ఒక ప్రశ్న ఉంటుంది, దానికి వివరణ ఇవ్వడానికి, ఆ ప్రశ్నలో సందేహం క్లియర్ చేయడానికి కోసమే చెప్పబోతున్నాను. అదేమిటంటే, పొంతన ఉంటే మాత్రం సరిపోదు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. పెళ్లికి సంబంధించిన గతంలో పేరయ్య అని బ్రోకర్ అంటుంటారు. అతను అమ్మాయిని అబ్బాయిని చూసి 2 ఇళ్ల వాళ్లతో మాట్లాడి పెళ్లి చేయడం ఆ పేరే చేసేవాడు, బ్రోకర్ అంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాదు, మ్యాట్రిమోనియల్ అని చాలా ఉన్నాయి. అదో పెద్ద బిజినెస్ ఇప్పుడు, మ్యాట్రిమోనియల్. పేరయ్య అనో బ్రోకర్ అనో అంటే చీప్గా చూస్తున్నారు. మ్యాట్రిమోనియల్ అది చెప్తే అది చాలా, అంటే సొసైటీలో గొప్ప స్థానంలో ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. మీకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి, మీరు ఒక మ్యాట్రిమోనియల్లోకి పోయి మీ యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఒక 50 జాతకాలు చూపిస్తారు. ఈ 50 జాతకాల్లో కనీసం 10 మీకు సరిపోయేలా ఉంటాయి. కానీ ఆ 10 మందిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. 50 జాతకాలు వాళ్ళిచ్చారు, అందులో 10 జాతకాలు సరిపోతున్నాయి. అప్పుడు ఆ 10 జాతకాలలో ఒకటి ఎంచుకుని మనం పెళ్లి చేసుకుంటాం కదా, ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటాం. అది ఎలా ఎంచుకోవాలో తెలియాలంటే, మనకి 50 జాతకాలు ఇచ్చేశారు, 40 జాతకాలు రిజెక్ట్ చేశాం, మనకి సరిపోవు, 10 మనకి సరిపోతున్నాయి. అందులో అమ్మాయి ఇంటి వాళ్ళకి నచ్చినట్టు అబ్బాయి పర్సనాలిటీ, ఉద్యోగం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతని క్యారెక్టర్ అన్నీ నచ్చాయి. అలా 4 ఉన్నారు. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళకి నచ్చేలా మొత్తం 4 ఉన్నారు. కానీ 4 చేసుకోలేం కదా, ఒక్కరే కావాలి కదా. ఆ ఒక్కరిని ఎలా ఎంచుకోవాలంటే, జాతకం అనేది అబ్బాయిదైనా సరే అమ్మాయిదైనా సరే, జాతకంలో 7వ స్థానం అనేది మాంగళ్య స్థానం. ఆ 7వ స్థానంలో ఉండే గ్రహం లేదా ఆ 7వ భావాధిపతి
అది కాకుంటే రెండో భావాధిపతి, రెండో స్థానంలో ఉండే గ్రహం, దీనికి అంటే అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి ఏడో స్థానంలో ఉన్న గ్రహం లేదా ఏడో భావాధిపతి, అది కాకుంటే రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహం రెండో భావాధిపతి, వీటిలో ఏదైనా ఒకటి అంటే ఈ 4లో ఏదైనా ఒకటి అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి ఉండాలి. ఇది జ్యోతిష్యం లోతుగా చదివిన వారికే తెలుస్తుంది. మీరిప్పుడు చాలా చాలా సంతోషంగా కుటుంబ జీవితం సాగిస్తున్నారా? అయితే మీ జాతకం చూడండి, ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ హ్యాపీనెస్ జీవితంలో లభిస్తుంది. లేదంటే జీవితం ఒక యాక్టింగ్ లాగా సాగిపోతూ ఉండటమే తప్ప అన్యోన్యమైన ఒక జీవితం ఉండదు. అదెలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక భర్త, హస్బెండ్ ఉద్యోగానికి వెళ్తాడు, ఆఫీస్‌కెళ్తాడు. ఇంట్లో ఉన్న వైఫ్ ఏమో 5 గంటలకే ఆయన ఇంటికి వస్తాడు. ఓహ్! టైం 5 అయింది. తలుపు తీసిపెట్టింది. టీ రెడీ చేసి పెట్టేసింది. టిఫిన్ రెడీ చేసి పెట్టేసింది. 10 సార్లు ఇలా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. వచ్చేసారా? 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 ఆయన రావడానికి ముందే ఆయనకు నచ్చే విధంగా స్నానం చేసి, ఆయనకు నచ్చే డ్రెస్ వేసుకుని, ఇల్లంతా చక్కగా సరిపెట్టేసింది. ఎందుకంటే మనసులో ఆయన మీద ఉన్న లవ్, ఎఫెక్షన్ ఆ విధంగా ఉండే వ్యక్తి మాత్రం మీరైతే ఖచ్చితంగా నేను ఇదివరకు చెప్పినట్టు జాతకం ఉంటుంది. ఇతర కొంతమందికి ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఇంటాయన ఇంటి బయట తలుపు కొట్టాలి, బెల్ నొక్కాలి. ఎస్ అయ్యో! వచ్చేశాడు. ఆమెకు నచ్చదు. ఏంటి అప్పుడే వచ్చేశారా? అని అడుగుతుంది. లేదే కరెక్ట్ టైంకే వచ్చానే. టీ ఇస్తావా? కాసేపాగండి ఇస్తాను అని ఆవలిస్తూ వెళ్ళి టీ తెచ్చి ఇస్తుంది. టీ వేడిగానే లేదు, తీపి కూడా లేదంటాడు. పర్లే తాగండి అంటుంది. అది కూడా జీవితమే. వాళ్ళు భార్యాభర్తలే, వీళ్ళు భార్యాభర్తలే. మరైతే జీవితం ఎలా ఉందో చూడండి. ఆ మార్పు వీళ్ళ దగ్గర అడిగితే ఫ్యామిలీ లైఫ్ బాగుందా? ఉంది ఉంది అలా అని చెప్తారు. ఫస్ట్ చెప్పుకున్న వాళ్ళని అడిగితే ఏమంటారు? సూపర్ అని అంటారు. అలా ఉండాలి జీవితం అంటే. అలాగే మరో ఉదాహరణ చెప్పుకుంటే భోజనం. మనం తినేసి అబ్బా సూపర్ చేతిలో వాసన రావాలి. భోజనం చేసిన తర్వాత ఒక్కో వేలు నాకేస్తారు. ఆ ఆకులో ఉన్నదంతా తినేస్తారు. టేస్ట్. కొంతమంది ఏం చేస్తారు? అబ్బా తినేసి ఏదో ఆకలి తీర్చుకోవడానికి ఏదో తినేసి ఆ ఆకు అలా దూరంగా తీసేసి వెళ్ళి చేతులు కడేస్తారు. మనం మొదట్లో చెప్పుకున్నట్టు విస్తరాకులో మొదట్లో తిన్నలాగా అలా ఉండాలి జీవితం. అలా ఉండాలంటే జాతకంలో మీ యొక్క ఏడో స్థానంలో ఉన్న గ్రహం లేదా ఏడో భావాధిపతి లేదా రెండో స్థానంలోని గ్రహం లేదా రెండో భావాధిపతి అనేది మీ భాగస్వామి యొక్క లగ్నాధిపతిగా ఉండాలి. అలా ఉంటే లైఫ్ మీకు రోజు హనీమూన్లా ఉంటుంది. అక్కడ విరక్తి అనేది ఉండదు. ఫ్యామిలీ జీవితంలో విరక్తి వస్తే అంతా ముగిసినట్టే. ప్రేమ ఉండాలి. ప్రతిరోజు ఆ ప్రేమ పెరుగుతూ ఉండాలి. ఆ విధంగా కలగాలంటే ఇదివరకే చెప్పినట్టుగా పొంతన ఉండాలి. ఇప్పుడు ఈ సమస్యకు వస్తే ఈ రెండు జంటలు ఎందుకు విడిపోయాయంటే పెళ్లి జరిగిన 4వ రోజే 3వ రోజునే విడిపోయిన అబ్బాయి జాతకంలో అన్నీ పొంతనలున్నాయి. కానీ ఆ అబ్బాయి జాతకంలో అతని జాతకంలో ఉన్న 6వ భావాధిపతి అమ్మాయి జాతకంలో లగ్నాధిపతిగా ఉన్నాడు. అంటే ఏమిటర్థం? అతని పూర్వజన్మ శత్రువే ఈ అమ్మాయి. వచ్చింది, నచ్చలేదు, వెళ్ళిపోయింది. అదే విధంగా ఫస్ట్లో లెటర్ పంపిన మహిళ జాతకం పంపలేదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు. దాదాపుగా అది కూడా ఇలాగే ఉండొచ్చు. అంటే ఎవరైతే డివోర్స్ వరకు వెళ్తున్నారో, ఎవరెవరో ఈ కోర్టు కేసు అని తిరుగుతున్నారో వాళ్ళందరి జాతకంలో ఇదివరకే చెప్పినట్టుగా పొంతన ఉండే అవకాశం లేదు. పాత రోజుల్లో చూస్తే జ్యోతిషం చదివిన ఆచార్యులందరూ ఇవన్నీ చూసి పొంతన నిర్ణయిస్తారు. ఇప్పుడు అవన్నీ చూడడం లేదు. ఇప్పుడు టక్కున పంచాంగం చూస్తారు. రాశి పొంతన, రాశి అధిపతి పొంతన, అది 10 పొంతనలు ఇచ్చుంటారు. ఓహ్ 8 సరిపోతున్నాయి, 10 సరిపోతున్నాయి, పెళ్లి చేసుకోవచ్చని చెప్పేస్తుంటారు. కానీ పెళ్లి జరిగి 5-6 నెలల్లో 5-6 నెలలు కూడా అవసరం లేదు, అంతలోనే సమస్య మొదలైపోతుంది. చివరకు ఏడాది తిరిగేసరికి కోర్టులో ఉంటారు. వివాహ మోచనం, డివోర్స్ అని ముగిస్తారు. కానీ అలాంటివేమీ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలంటే వివాహ మోచనం పేరుతో, డివోర్స్ పేరుతో కోర్టుకు వెళ్తే మీ జీవితమే నాశనమైపోతుంది.
అక్కడో 5 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు, 3 ఏళ్ళు కాదు అట్‌లీస్ట్ డివోర్స్ కేస్ కనీసం 5 ఏళ్ళు నడుస్తుంది. మీ యొక్క యవ్వనం నష్టమైపోతుంది. దీనంతటికీ కారణం ఎవరు? మీకు పొంతన చూసిన ఆ జ్యోతిష్యుడే. అతను చెప్పి ఉండాలి. వీళ్ళకి పొంతన లేదు, వద్దు అని చెప్పి ఉండాల్సింది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో సంతోషంగా ఉండాలంటే పొంతన చూసి పెళ్లి చేయడం మంచిది. అది మాత్రమే కాకుండా పొంతన చూడకుండా పెళ్లి చేసిన జంట విడిపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అంటే పొంతన కలిగిన 10 జాతకాలు వచ్చాయి. అందులో ఉత్తమ పొంతన, సూపర్ పొంతన అనేవి 4 ఉన్నాయి. అన్నీ క్వాలిటీలున్నాయి. కానీ ఈ 4లో ఎవరు ఆ వ్యక్తికి భార్య లేదా ఆమెకి భర్త అని కనుగొనాలంటే దానికి ఉన్న మార్గం ఇదివరకే చెప్పినట్టు ఆ లగ్నం 7వ స్థానం ఉండాల్సిన ఆ కాంబినేషన్. ఇవన్నీ డీప్‌గా శాస్త్రీయంగా గురువు వద్ద ఉండి గురు ఉపదేశం ప్రకారం జ్యోతిష్యం చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. మంత్రాలు ఎప్పుడూ గురువు నుండి ఉపదేశమే తీసుకుని చదవాలి, ఉపాసన చెయ్యాలి అని మాత్రమే శాస్త్రం చెబుతోంది. గురువు ఉత్తమంగా ఉండాలి. శాస్త్రీయంగా చదివిన వ్యక్తిగా ఉండాలి. ఆయన నుండి ఉపదేశం అందుకుని మంత్రోపదేశం తీసుకుని చేస్తేనే ఆ మంత్రం యూజ్ అవుతుంది. ఆ విధంగానే జ్యోతిష శాస్త్రం కూడా జ్యోతిష్యం శాస్త్రీయంగా చదివిన ఒక వ్యక్తి వద్ద చదివి ఆ వ్యక్తి నుండి అనుగ్రహం తీసుకుని ఆయన చేత్తో ఒక పంచాంగం తీసుకుని అక్కడ నుండి వృత్తి ప్రారంభించాలి. జాతకం చూడ్డం మొదలుపెట్టాలి. అలా కాకుండా పుస్తకాలు చూసి చదివేసి నేను జ్యోతిష్యుణ్ణే అని చెప్పుకునే వాళ్లే 80% ఉన్నారు. అలాంటి వాళ్ల వల్లే మీ జీవితంలో ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా జాతకంలోనో జ్యోతిష్యంలోనో సమస్య ఉండదు. ఎవరైతే దానిని చూసి చెబుతారో వాళ్ల వద్దే సమస్య ఉంది. కాబట్టి జాతకం అబద్ధం కాదు, జ్యోతిష్యం అబద్ధం కాదు, జ్యోతిష్యుడు మాత్రమే అబద్ధం. జాతకం రాసే కొందరు కూడా తప్పులు చేయవచ్చు. అంటే సరైన పరిజ్ఞానం లేకుండా, గణన తెలియకుండా పూర్తి షార్ప్గా ఉండాలి. కరెక్ట్గా ఆ లెక్క, ఆ గణితం, మ్యాథ్స్ తెలిసి ఉంటే ఆ గ్రహాలు ఏ రాశిలో ఏ ఏ లగ్నంలో ఉన్నాయో తెలియాలంటే కొంచెం డీప్గా లోపలికి వెళ్ళి తీరాల్సిందే. పాత రోజుల్లో ఆచార్యులకు అలాంటి నాలెడ్జ్ ఉండేది. కానీ అలాంటి ఆచార్యులు ఇప్పుడు తక్కువగా, చాలా అరుదుగా ఉన్నారు. శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మౌనంగా ఉంటున్నారు. ఏదో జరగని, మనకెందుకు అనుకుంటున్నారు. అదే మన యొక్క హిందూ మతంలో ఉన్న ఒక మైనస్. బాగా తెలిసిన వాళ్ళు అంటే పాట తెలిసిన వ్యక్తి పాడడం లేదు, పాట తెలియని వాడు పాడుతూనే ఉన్నాడు. అర్థమైందా? బాగా సంగీతం నేర్చుకుని రాగాలు తెలిసి, తాళాలు తెలిసి, భావాలు తెలిసి, కానీ ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడు, పాడడం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. కానీ రాగం తెలియదు, భావం తెలియదు, సంగీతం తెలియదు. అలాంటి వ్యక్తులు పాడుతున్నారు. మేము పాటగాళ్ళం, మేము సింగర్స్ అంటున్నారు. అదే విధంగానే నేను గాయకుల గురించి చెప్పడం లేదు. ఆ విధంగానే ఈ జ్యోతిష శాస్త్రంలో ఇదిప్పుడున్న పరిస్థితి, పూజా శాస్త్రంలో ఇదిప్పుడున్న పరిస్థితి. అంటే శాస్త్రీయంగా ఆ పూజా విధానాలు తెలియవు. దానికొక విషయం చెబుతాను. ఇప్పుడు మీ ఇంట్లో ఒక యాగం జరగబోతోంది. ఆ యాగం జరిగినప్పుడు ఆ యాగం చేయడానికి వచ్చిన పురోహితుడు ఒక పుల్లల కట్టెను తీసుకొస్తాడు. వాటిల్లో అన్ని రకాల పుల్లలుంటాయి. ఆ పుల్ల, ఆ కర్ర పుల్లలు రకరకాలుగా ఉంటాయి. మీరు అడిగి చూడండి, స్వామి మీరు తెచ్చిన ఇప్పుడు సుదర్శన హోమం తీసుకుంటే ఆ సుదర్శన హోమం కోసం ఉపయోగించే దాన్ని కడలాడి అంటారు. మన దగ్గర వచ్చేసి తెలుగులో సమిదలు అంటారు. ఆ ఆచార్యుని అడిగి చూడండి, స్వామి ఇప్పుడు చేస్తున్నది సుదర్శన హోమం కదా? అవును, సుదర్శన హోమమే. దానికి మంత్ర సమిది ఏమిటి అని అడిగి చూడండి. సుదర్శన హోమంలో మంత్రంతో పాటు సమిద వేస్తారు. ఇవన్నీ అవే, ఇదిగో తెచ్చాను అంటారు. కానీ వాటిలో ఏమేం సమిదలున్నాయో వాళ్ళకే తెలియదు. అది మాత్రమే కాదు, ఆ అంగట్లో అంటే ఈ సమిదలో అమ్మిన అంగట్లో వాటిని 6 నెలల ముందు, ఏడాది ముందు కట్టిపెట్టి ఉంటారు. ఆ కట్టగాని విప్పావంటే అందులో నుండి పురుగులు, చెత్త, చెదారం లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బొద్దింకలు కూడా ఉంటాయి. వీటిల్నే ఆ హోమగుండంలో వేస్తారు. ఇలాంటివన్నీ చేయడం వల్లే హిందూ మతం కిందకి 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 పోతూనే ఉంది.
మిగిలిన మతాలు పైకి 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 వెళ్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ కారణం ఆచార్యులైన వ్యక్తులే. ఆచార్యులు అని చెప్పుకుంటూ ఆ విధంగా పిలిపించుకుంటున్న వాళ్ళే వీళ్ళు ఆచార్యులు కాదు, నేను ఆచార్యుణ్ణే అని చెప్పుకుంటూ తిరిగే మూర్ఖులు మాత్రమే. అలాంటి వ్యక్తుల వల్లే ఇలాంటి పాపాలు జరిగి జనాలు జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి భూమి మీద సంతోషంగా, సమృద్ధిగా, ఐశ్వర్యంతో, ఆయురారోగ్య సంపదతో జీవించి అన్ని రకాలైన సుఖభోగాలు భూమి మీద అనుభవించిన తరువాత ఆత్మకి మోక్షం ప్రాప్తి కూడా దక్కాలి. అందుకోసమే ఉన్న మార్గం వేదశాస్త్రాల్లో భగవంతుడే చెప్పాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే అందించాడు. ఎవరు ఉన్నత దైవం? మనల్ని సృష్టించినవాడే ఉన్నత దైవం. మీరు 1000 మందిని నాన్న అని పిలిచినప్పటికీ మీకు జన్మనిచ్చిన వ్యక్తికి వాళ్ళు సమానం కాగలరా? లేదు కదా. మీకు ఎవరైతే జన్మనిచ్చారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ తండ్రి. పెద్ద నాన్న, చిన్న నాన్న అని మాత్రమే కాకుండా మీరు ఎవరెవరో ఒకరిని నాన్న అని కూడా పిలవచ్చు. కానీ మీ నిజమైన తండ్రి ఎవరు? మీకు జన్మనిచ్చిన వ్యక్తి. అదేవిధంగా నిజమైన దేవుడెవరు? మనకి జన్మనిచ్చిన దైవం. అది ఎవరు? సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే మనకి వేదాల్ని అందించాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు, వేదాలను వేదవ్యాసుడు రాశాడంటారు. కానే కాదు. వేదవ్యాసుడు వేదాల్ని భాగాలుగా చేశాడు. 4 వేదాలు కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మొదట్లో బ్రహ్మదేవుడు ఇచ్చింది ఒకే ఒక గ్రంథం మాత్రమే, వేదాలు అని పేరు. ఆ వేదాల్ని మనిషి కోసం 4గా డివైడ్ చేయడమనే పని మాత్రమే వ్యాస మహర్షి చేశాడు. ఆయన ఒక నిజమైన పేరు కృష్ణ ద్వైపాయనుడు అంటారు. కాబట్టి వేదాలను విభజించడం వల్లనే ఆయనకి వేద వ్యాసుడు, వ్యాసుడు అంటే భాగాలుగా చేసినవాడని అర్థం. కాబట్టి ఈ వేదాలు ఇచ్చినది సాక్షాత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే. అందులో నువ్వు భూమి మీద ఎలా జీవించాలి, దానికోసం ఏమేమి మైనస్ ఎలా మార్చాలి, ప్లస్ కోసం ఏం చెయ్యాలి అనే మార్గాలన్నీ అందులో చాలా రాసి ఉన్నాయి. మనం ఒక పిల్లాన్ని స్కూల్కి పంపుతున్నాం అనుకోండి. ఒక ఉదాహరణగా చెప్తున్నా. మీ ఇంట్లో మీ పిల్లాన్ని స్కూల్లో పంపుతున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? పిల్లాడికి అవసరమైన భోజనం చేతికిస్తారు కదా. వర్షం వస్తే తడవకుండా ఒక గొడుగుని ఇస్తారు. అదేవిధంగా అక్కడికి వెళ్తే ఎలా ఎలా జీవించాలి, ఎలా ఎలా నడుచుకోవాలి అని సలహాలిస్తారు. ఇతరులతో అనవసరంగా గొడవ పడకూడదు, అవసరం లేని ఫ్రెండ్షిప్ వద్దు, టీచర్ చెప్పేది శ్రద్ధగా విని చదవాలి, వర్షం వస్తే బయటకు వెళ్ళకూడదు, క్లాస్ వదిలి వెళ్ళకూడదని చెబుతారు కదా. అదేవిధంగా మనుషులమైన మనల్ని ఈ భూమి మీదకు పంపిన సమయంలో, ఆ కాలంలో బ్రహ్మదేవుడు ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏమిటనేది తర్వాత చెబుతాను. ఆ సలహా ఏమిటనేది అడిగితే అదే సనాతన ధర్మం. దానికి తర్వాత వస్తాను. కానీ ఆ బ్రహ్మదేవుడు ఇవన్నీ రాసిన ఒక గ్రంథం చేతికిచ్చాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఒక టైం టేబుల్ ఇస్తారు కదా. స్కూల్ వాళ్ళు ఒక టైం టేబుల్ ఇస్తారు, ఏ సమయంలో ఏ పనులు చేయాలి. అదేవిధంగా భూమి మీద మనం ఎలా జీవించాలని భగవంతుడు మనతో చెప్పి పంపాడు. ఒక టైం టేబుల్ ఇచ్చి పంపాడు. దాని పేరే వేదాలు. ఆ వేద శాస్త్రాల ప్రకారం జీవిస్తే, అంటే ఆ వేదాల్లో ఉన్న మంత్రాలు, తంత్రాలు, జపాలు చూస్తూ బ్రతకాలని నేనేం చెప్పడం లేదు. అందులో పేర్కొన్న ఆ జీవన మార్గాలు భగవంతుడు ఈ మార్గం, ఈ మార్గం, ఈ మార్గం స్పష్టంగా చెప్పాడు. ఆ విధమైన మార్గంలో మనం జీవితాన్ని ముందుకు నడిపిస్తే ఎప్పటికీ సంతోషంగానే ఉంటాం, భూమి మీద సుభిక్షంగా ఉంటాం. మీరు ఇక్కడ గమనిస్తే ఎక్కడైనా మనకి చుట్టుపక్కల కాకులుంటాయి కదా, చాలా పక్షులుంటాయి. ఏదైనా ఒక పక్షి బాగా వయసైపోయిన ఉండడం మీరు చూసారా? చచ్చిపడి ఉండడం చూసారా? చాలా రేర్గా ఎక్కడైనా చూసుంటారు. ఈ మైనా, చిలుక, చాలా పక్షులు, వేటిలోనైనా మొసలి పక్షిని మీరు చూసారా? అది ఎప్పుడూ యవ్వనంలోనే కనిపిస్తూ ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? అవన్నీ వాటినన్నింటికీ ఈశ్వరుడు ఒక పద్ధతి నేర్పాడు. దాని ప్రకారం అవి జీవిస్తున్నాయి. అదే దాని కారణం. కానీ వాటికి 5 జ్ఞానాలు మాత్రమే ఉన్నాయి. 6వ జ్ఞానం ఉన్న మనిషికే అన్ని రోగాలు, వ్యాధులు, అకాల మరణం, సర్వ సమస్యలు ఉంటాయి.
కారణం ఏమిటంటే మనిషి ఓవర్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే దానికి కారణం. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీరు ఆయురారోగ్య ఐశ్వర్యసిద్ధి కలగాలని కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.